బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే వెంటనే పోలీసులు రాహిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా రాహిల్ ఉన్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్కి పారిపోయాడు రాహిల్. అంతకుముందు జూబ్లీ హిల్స్లోను ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు చనిపోయిన కేసులో షకీల్ కుమారుడు రాహిల్ నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో డ్రైవర్ని ఇరికించి బయటపడదామని ప్లాన్ చేశాడు అని పోలీసులు చెబుతున్నారు. ప్రజాభవన్ దగ్గర రోడ్డు యాక్సిడెంట్ చేసిన కేసులో రాహిల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల లుకౌట్ నోటీసులను కోర్టు రద్దు చేయడంతో హైదరాబాద్లో అడుగుపెట్టాడు రాహిల్. అయితే రాహిల్ వస్తున్నాడు అనే ముందస్తు సమాచారంతో ఎయిర్పోర్ట్లోనే పోలీసులు రాహిల్ను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు షకీల్ కుమారుడు రాహిల్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఎన్ని గంటలకు రాహిల్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే అవకాశం ఉంది? రాహిల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసుల్లో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి? రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ సన్ రాహిల్ ని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. శంషాబాద్ పోలీసు ఎవరైతే ఎయిర్పోర్ట్ దగ్గర రాహిల్ దుబాయ్ నుంచి అంటే గతంలో పారిపోయారు. ఈ కేసు వెంటనే బయటికి వెలుగులోకి రాగానే రాహిల్ పారిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు దుబాయ్ నుంచి అంటే ఈ 2 ఏళ్ల క్రితం ప్రజాభవన్ రోడ్ యాక్సిడెంట్ లో జరిగినప్పుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు మాత్రం పట్టుకున్నారు. ప్రస్తుతం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొస్తున్నారు. అదే విధంగా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. గత 2 ఏళ్ల నుంచి అయితే రాహిల్ ని వెతకడం అయితే జరుగుతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. చూడాలి అసలు రాహిల్ పైన ఎటువంటి కేసులు పెడతారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ హస్తం కూడా ఉంది. ఎందుకంటే కొడుకుని కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ర్యాష్ డ్రైవింగ్ జూబ్లీ హిల్స్ లో ఎక్కడైతే జరిగిందో స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ లో జరిగింది. కానీ దీని కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేశారు. ఎవరైతే డ్రైవర్ ఉన్నారో రాహిల్ డ్రైవర్ ని దీంట్లో ఇరికించే ప్రయత్నం అయితే చేశారు. మేము డ్రైవింగ్ చేయట్లేదు, అక్కడ ఉన్న డ్రైవర్ చేస్తున్నారు అని కేసుని తప్పుదవ పట్టించే ప్రయత్నం అయితే చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. కొద్దిసేపట్లో పంజాగుట్టకు తీసుకొస్తారని కూడా సమాచారం వస్తుంది. ఇంకా ముందు కూడా ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా తెలియనుంది. ఈ రోజే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు దర్యాప్తు అంటే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ భాగంలో ఆయన పూర్తిగా ఒప్పుకొని దాని తర్వాత అక్కడ ఏం జరిగిందో అనే సిచ్యువేషన్ మొత్తం చెప్తే ఖచ్చితంగా కోర్టుకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. లేకపోయిన పక్షాన పూర్తిగా ఇంటరాగేట్ చేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రేషా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు రాహిల్ అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే పోలీసులు రాహిల్ను అరెస్ట్ చేశారు. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్నాడు రాహిల్. రోడ్డు ప్రమాదం తర్వాత దుబాయ్కు పారిపోయాడు. అంతకుముందు జూబ్లీ హిల్స్లోనూ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో డ్రైవర్ను ఇరికించి బయటపడదామని ప్లాన్ చేస్తున్నాడు అని పోలీసులు చెప్తున్నారు. యాక్సిడెంట్ చేసిన కేసులో రాహిల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్కి వెళ్లిపోవడంతో రాహిల్ అందుబాటులో లేకపోవడంతో పోలీసుల ప్రయత్నాలు విఫలం కావడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవలే లుకౌట్ నోటీసులను కోర్టు రద్దు చేయడంతో రాహిల్ హైదరాబాద్లో అడుగుపెట్టాడు. అయితే రాహిల్ హైదరాబాద్ వస్తున్నాడనే ముందస్తు సమాచారంతో ఎయిర్పోర్ట్ దగ్గరే కాపు కాశారు పోలీసులు. రాహిల్ ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకోగానే రాహిల్ ప్రయాణిస్తున్న విమానం అక్కడికి ల్యాండ్ అవగానే మరింత అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే పోలీసులు రాహిల్ను అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో పంజాగుట్ట స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రాహిల్ను పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తోంది.